నాన్నగారికి మాకు అక్కడ మీరు అప్పుడు వచ్చినప్పుడు మేము అడిగేవాళ్ళం. Dr. B.R. Ambedkar. Johar Dr. B.R. Ambedkar. ఈ రాష్ట్రంలో ఉన్న పచ్చ మీడియా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదే కక్ష కట్టిందేమో అనుకున్నాం ఇన్ని రోజులు. కొడాలి నానిని ఏదో నామినేషన్ చెల్లదు, నామినేషన్ తిరస్కరించాలి,
అని చెప్పి అన్ని మీడియాల్లో కూడా చేయటం. ఎన్నికల నిబంధనలు తెలియని వాళ్ళు, కనీసం ఎన్నికల నిబంధనలు తెలియకపోయినా ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులు నామినేషన్ వేసిన తర్వాత ఆ జ్ఞానం కలుగుద్దనే ఉద్దేశంతో క్యాండిడేట్ హ్యాండ్ బుక్ అని ఒకటి ఇస్తారు. దాంట్లో ఎన్నికలకు సంబంధించిన అన్ని నిబంధనలు, ఎన్నికల్లో నామినేషన్ ఎట్లా వేయాలి, నామినేషన్ వేసిన తర్వాత పరిశీలనకు ఏమేమి కాగితాలు పట్టుకెళ్ళాలి, అవి పట్టుకెళ్ళిన తర్వాత ఏమేమి సమర్పించాలి, ఏదైనా అబ్జెక్షన్ ఏ విధంగా రైట్ చేయాలి, ఒకవేళ అబ్జెక్షన్ ఉంటే ఎప్పుడు రైట్ చేయాలి, చాలా వివరంగా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. ఎన్నికల నిర్వహణలో ఆ నియోజకవర్గానికి సంబంధించిన రిటర్నింగ్ అధికారి యొక్క నిర్ణయం ఆఖరి నిర్ణయం, తుది నిర్ణయం. దాన్ని కోర్టుల్లో కూడా సవాల్ చేయలేరు. దాని మీద ఏదైనా అభ్యంతరం ఉంటే, నువ్వేదైనా అభ్యంతరం అక్కడ రైజ్ అయినప్పుడు ఎప్పుడు చెప్పాలి? నువ్వు స్క్రూటినీకి అటెండ్ అయిన వెంటనే, స్క్రూటినీలో కూర్చున్నప్పుడు ఫలానా అభ్యర్థి యొక్క నామినేషన్ మేము పరిశీలనకు తీసుకుంటున్నామని చెప్పిన వెంటనే ఆ నామినేషన్లో మాకు అభ్యంతరం ఉంది, మాకు టైం ఇస్తే మేము అభ్యంతరం చేస్తామని చెప్పాలి. అటువంటిది కాకుండా ఏదో నోట్లో ఏదో బెల్లపగడ్డ ఏదో గడ్డ పెట్టుకున్నట్టు పెట్టుకుని అదంతా అయిపోయిన తర్వాత ఒక న్యూసెన్స్ క్రియేట్ చేయడానికి సత్యదూరమైనటువంటి అంశాలను తీసుకొచ్చి అక్కడ చేసి రభస చేసి దాని ద్వారా ఏదైతే ఎన్నికల ప్రక్రియలో భాగమైనటువంటి నామినేషన్ పరిశీలనని పక్కకు పట్టించి ఆర్ఓని బెదిరించి, రిటర్నింగ్ ఆఫీసర్ని భయపెట్టి బెదిరించి ఏదో చేయాలని వచ్చినటువంటి ప్రయత్నం విఫలం అవటంతో పిచ్చి గంగిర్లెత్తి పిచ్చెక్కిన వాళ్ళలాగా రోడ్డు ఎక్కి ఏదో నామినేషన్ తేడా వచ్చింది. సరే, ఇక్కడ అంటే ఫూల్స్ ఏదో సగం నాలెడ్జ్తో వచ్చి చేసిన, మరి మీడియా దీన్ని ఎట్లా చేస్తుంది, ఎందుకు చెప్తుంది ఇవన్నీ? మా నామినేషన్లో ఎటువంటి లోపాలు లేవు, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారి నామినేషన్ పక్కా ఖచ్చితంగా కరెక్ట్గా ఉంది, దాన్ని ఎవరో కూడా ఏమీ చేయలేరు. ఏదో అయిపోయిన పెళ్ళికి బాజాలు మోగిస్తారంటారు చూసారా? భారతదేశం వదిలేసి అమెరికా వెళ్ళిపోయి భారతదేశంలో ఉన్న యువత రక్తం అంతా పీకేసి వాళ్ళ జీవితకాలం వచ్చే వేతనంలో సగ భాగం దొంగచాటుగా తీసుకుంటూ కోట్లు సంపాదించి ఇట్లా కోట్లు కుమ్మరించి ఇటు అధికారులు కొనుక్కుందాం లేదా ఓటర్లు కొనుక్కుందాం అని చెప్పి ఎన్నికలకు వచ్చినటువంటి వ్యక్తులు, మోసాలు చేసి వచ్చిన వ్యక్తులు, మరి ఆయన ఎన్నికల అఫిడవిట్ పరిశీలించినట్టయితే 1920లో ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ దాఖలు చేయాలా, 2021లో ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ దాఖలు చేయాలా, 21-22లో ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ దాఖలు చేయాలా. భారతదేశంలో ఆదాయం ఒకేసారి ఏకాఏకిన 22-23లో అన్ని కోట్ల రూపాయల ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఏ వ్యాపారం చేసావు? నోట్లు ముద్రించావా, బ్యాంకులు కొల్లగొట్టావా, రేసింగ్ ఆడావా, ఏం చేసావు చెప్పు? ఏదో తప్పు చేసి ఎదటోళ్ళ మీద తప్పు రుద్దుదాం అని అన్పాపులర్ చేద్దామంటే ప్రజలందరూ దీన్ని గ్రహిస్తున్నారు. ఏదైతే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నామినేషన్ ఉందో అది పక్కా ఖచ్చితం. ఆర్ఓ యాక్సెప్ట్ చేసింది. ఆర్ఓ కూడా ఒక గెజిటెడ్ ఆఫీసరు, ఆవిడ్ని కూడా అసభ్య పదజాలం, ఒక మహిళని చూడకుండా కూడా మరి నేను శాసనసభ్యుని చేశానంటాడు ఒక ఆయన నేను 120 దేశాల్లో 130 దేశాల్లో తిరిగానంటాడు. అంటే మహిళని గౌరవించడం కూడా రాని వీళ్ళు, మహిళ పట్ల అధికారి పట్ల అసభ్యంగా మాట్లాడే వీళ్ళు రేపు ప్రజలకు ఏం న్యాయం చేస్తారో ప్రజలు కూడా గ్రహించాలి.